హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడైతే మీరు తమ్మైలో చూసినట్టుగానే నా ఫ్రెండ్ని ఆల్మోస్ట్ నేను ఒక 8-9 ఇయర్స్ తర్వాత అయితే కలవబోతున్నా. కాలేజ్ టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తర్వాత ఇంకా నేను యూట్యూబ్లోకి రావడం, కాలేజ్ అయిపోయిన తర్వాత నా బిజీలో నేను ఉండడం, వాడి పనులలో వాడి బిజీగా ఉండడం, ఫోన్లలో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం జరిగింది, కానీ ఎప్పుడైతే కలుసుకోలేదు. హైలైట్ ఏంటంటే మళ్ళీ మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి జస్ట్ ఒక 80-90 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. నేను వెళ్ళాలనుకుంటే ఒక 1.5 అవర్లో వెళ్ళొచ్చు. వాడు రావాలనుకున్న 1.5 అవర్లో రావచ్చు, కానీ ఎప్పుడు అది కుదరలేదు. సో ఇప్పుడు మా వాడైతే వస్తున్నాడు అనమాట. రేపు మీ ఇద్దరం కలిసి ఢిల్లీకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఈరోజు మా వాడిని కలిసి మా వాడిని మీ అందరికి పరిచయం చేసి, దాని తర్వాత ఇక్కడ కొంచెం ఢిల్లీ వెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి తీసుకుందాం అని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఫ్యూయల్ స్టేషన్లో ఆగేసిన, ట్యాంక్ ఫుల్ చేయించేసిన. ఇక్కడ చూడండి 646 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది స్కానర్. సో బిల్ అయితే 4,390 రూపీస్ అయింది. సో ఇప్పుడు అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా. నేను రేపు ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళట్లేదు, ఫర్ ఏ చేంజ్ ట్రైన్లో వెళ్తున్నా. నాకు మీ అందరికి తెలుసో తెలియదు, నాకు ట్రైన్ జర్నీ అంటే మస్తు ఇష్టం. నేను ఒకప్పుడు చెప్పేదనమాట, మా ఊర్లో కానీ ఇక్కడ వీళ్ళందరూ అడుగుతారు కదా, నువ్వు బండి మీద మొత్తం ఇండియా అంతా తిరుగుతావు కదా, ఇండియా మొత్తం తిరగడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతావు, ఇక అన్ని తిరిగిన ప్లేస్లే అంటే కదా, మళ్ళీ ఎటు పోతావు అంటే నేనేం చెప్పేదంటే, అప్పుడు నేను ట్రైన్లలో తిరిగి వీడియోలు చేస్తా అని చెప్పేదనమాట. అంటే నేను వేరే కంట్రీకి వెళ్తా బైక్ మీద అని చెప్పేసి నేను చెప్పకపోయేది. ఎప్పుడు ఇది ఎప్పుడు చెప్పేదంటే, నేను సౌత్ ఇండియా రైడ్ దాని తర్వాత ఆ టైంలో అడిగినప్పుడు ఓ షిట్ యాక్సిడెంట్ అయింది. ఏందో కానీ నేను ఈ మధ్య డీజే కెమెరా ఎప్పుడు ఆన్ చేసినా కూడా ఒక యాక్సిడెంట్ అయిపోతుంది. ఏందో నా కళ్ళ ముందే. ఎవరికి ఏం కాలేదు, జస్ట్ సైడ్కి గుద్దుకున్నారు అంతే. ఈ ఏరియా ఒకటి ఎప్పుడు చూసినా ఇగో ఇట్లనే ఉంటుంది ట్రాఫిక్ ఈడ. అంటే బిజీ ఏరియా కదా, ఏం చేస్తాను చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 30 మినిట్స్లో అయితే నేను ఈజీగా వెళ్ళిపోతా. మా వాడు రావడానికి కూడా ఆల్మోస్ట్ ఇంక అంతే టైం అవుతుంది. 12:45-1 మధ్యలో వచ్చేస్తా అని చెప్పిండు. నేను కూడా సేమ్ వెళ్ళేసరికి అదే టైం అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకా నేను రైల్వే స్టేషన్ దగ్గరికి కూడా వచ్చేసిన. సో ఇదే అనమాట రైల్వే స్టేషన్. అండ్ ఈ నెలలో నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం అయితే మాత్రం ఇది 4వ సారి. ఇంకా మా ఫ్రెండ్ మజ్దాక్ కోసం అయితే మాత్రం నేను ఒక 2 సార్లు వచ్చిన. ఇక్కడికి వేరే ఒక చిన్న వర్క్ ఉండి దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనం ముందుకెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఈయనెవరు రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఏంద్రా బాబు మీరంతా రాంగ్ రూట్లో. నేను ఒక ప్లేస్కి వెళ్ళినా అనమాట. ఆ ప్లేస్ అంటే చెప్తాను, నేను మీకు నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళంట ఆస్ట్రేలియా నుంచి ఒక బైకర్ కాదు, ఆయన కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆయన కార్లో అంటే ఇట్లా ఒక టొయోటా హిలుక్స్ ఉంది కదా, దాన్ని మోడిఫై చేసుకొని ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ఆస్ట్రేలియన్, బట్ దుబాయ్లో ఉంటాడు. దుబాయ్ కార్తో వెళ్ళిండనమాట. ఆయన ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 60 కంట్రీస్ 70 కంట్రీస్ తిరిగిండంట. అండ్ లాస్ట్ ఆయన డ్రైవ్ చేసిన కంట్రీ ఇండియా. నాకు ప్రపంచం మొత్తం తిరిగితే నాకు ఇంతవరకు ఒక్క యాక్సిడెంట్ కాలేదు. ఇండియాలో మాత్రం ఆయనకి 7 యాక్సిడెంట్లు అయినాయి అంట. 7. నాయన మీ దగ్గర మాత్రం అరాచకంగా తోలుతారు, అసలుకి ఒక్కడికి డ్రైవింగ్ సెన్స్ ఉండదు, అది ఇదని చెప్పేసి నాతో చెప్తా ఉంటారు అనమాట. నాకైతే ఇంకా ఏం చెప్పొద్దు అనేది నాకేం అర్థం కాలేదు. అవును కొంచెం ఉంటుంది. నీ బ్యాడ్ లక్ ఏంటంటే నార్మల్గా అందరికీ ఒకటితో తప్పించుకుంటారు, నీకు దరిద్రం బాగా తాండవిస్తున్నట్టుంది, నీకు అందుకే 7 అయినాయి ఒకటేసారి అని చెప్పేసి అట్లా కవర్ చేసేసిన. ఎవరు చూడండి ఇక్కడ రోడ్డు మధ్యలో ఆపి ఈడ మరి ఇలా పని అయితే చాలు, ఇంకెనకు వచ్చేటోళ్ళకి ఏం అవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు ఇంకా కార్ అయితే నేను ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తాను మా ఫ్రెండ్ కోసం. ఓకే, కరెక్ట్గా ఇప్పుడైతే నేను ఇగోండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇది మెయిన్ ఉంటుంది చూసారు కదా, ఇంగ్లీష్లో రాసి ఉంటుంది చూడండి. ఇక్కడేమో నేను వెయిట్ చేస్తున్నా, మా వాడు వచ్చేసిండ స్ట్రైట్గా రమ్మని చెప్పేసిన. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే మళ్ళీ ఎందుకు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆగిన. అండ్ అక్కడ తెలుగులో రాసింది చూసారు కదా సికింద్రాబాద్ అని, అక్కడ కరెక్ట్గా దాని ఎదురుగా కార్ పార్కింగ్ చేసేసిన ఈ రోలో అట్ లాస్ట్లో. ఇంకోటి ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు, చూపిస్తాడండి. ఆ వైట్ షర్ట్ బ్యాగ్ ఈయన కదా వెనకాయన. ఎట్లున్నారా? ఎన్ని రోజుల తర్వాత మళ్ళా
ఆల్మోస్ట్ 8 years అయిందా? 8 అయిందారా? అంటే మామూలుగా ఫోన్ వీడియో కాల్లో మాట్లాడినా కానీ లైవ్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏరా మొత్తం అంకుల్లాగా అయిపోయినాయిరా. మా వాడికి పెళ్ళి అయిందనమాట, అందుకని చెప్పేసి కొంచెం అట్లా అయిపోయిండు. తిన్నావా? తినలేగా? సో ఇంక ఇప్పుడు వెళ్ళి మేము ఏదైనా మంచిగా ఫుడ్ గుమ్మేస్తాం. మా వాడికి కొంచెం కెమెరా ఫియర్ అనమాట, అంటే కెమెరా ముందు ఎప్పుడు అలవాట్లేదు, అందుకని కొంచెం అట్లా కామ్గా ఉంటుండు. బిర్యానీ తింటావా నార్మల్గా? మీల్సా? ఏదైనా ఒకటేనా? సరే ఇంక ఇప్పుడు చూసిపోవాలి ఎటన్నా. గోల్కొండ ఏం తినలేదు. ఓకే, ఇప్పుడైతే ఫుడ్ తినడం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు BMW షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే మనది 1300 GS ఉంది కదా, దాన్ని టాప్ బాక్స్ ఇక్కడ ఉందన్నమాట BMW షోరూమ్లో, అది తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నా. ఓరే నాయన, అసలు ఇక్కడ చూడండి, జస్ట్ ఇక హోటల్ దగ్గర నుంచి బయటకు వచ్చినాం, కొంచెం యూటర్న్ కొట్టుకొని మొత్తం ఎర్రగా చూపిస్తుంది చూడండి. అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకునేంత వరకు మొత్తం అంతా ఇట్లానే ఉంది. అంటే ఈ టైమింగ్ అట్లాంటిది అనుకోండి. టైం ఎంత అయింది ఇప్పుడు? 4:35. సో ఇంకొంచెం సేపు 4:35 నుంచి ఆల్మోస్ట్ 8 వరకు, 4 to 8 ఇట్లానే ఉంటుంది ఈ రోడ్లో మొత్తం. నెక్స్ట్ తీసేసుకున్న తర్వాత మన నెక్స్ట్ BMWకి వెళ్ళి మన టాప్ బాక్స్ తీసేసుకున్న తర్వాత రేపు అది మేము తీసుకొని ఇంకెళ్ళిపోవాలి ఢిల్లీకి. ఏం ట్రాఫిక్ అసలు. మామ ఎట్లా అనిపించింది ఫుడ్ ఆడ? ఓకే కదా. అసలు అక్కడ వివాహ భోజనం, అక్కడ మీల్స్ సూపర్ ఉంటుంది. ఏదో గోల్కొండ కోడి అదేదో తిన్నాం, బాగుంది, వెరైటీ ఉంది టేస్ట్. అది మీల్స్ తిన్నావా ఎప్పుడైనా ఇక్కడ నువ్వు? నాకు బిర్యానీ కన్నా మీల్సే ఇష్టం ఎక్కువ. నీకు? మధ్యాహ్నం టైంలో అయితే నీకు మామూలుగా ఏది ఇష్టం? మధ్యాహ్నం టైంలో నువ్వు బిర్యానీ పెడితే తింటా, లేకుంటే మీల్సా? మీల్సే కదా. నైట్ అయితే బిర్యానీ. బాబా ఇదంతా మొత్తం రచ్చ రంబోలా అయిపోయింది ఇదంతా ట్రాఫిక్తో. సో ఇప్పుడైతే ఇంకా నీలోఫర్ కేఫేకి వచ్చినాం. వెంకట్ బ్రో, సాయి అండ్ అంటే మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి కార్న్ చీజ్ బాల్స్ చెప్పినాం. అండ్ అంటే మా నలుగురికి టీ. ఇట్లనే కార్న్ చీజ్ బాల్స్ పెట్టండి, బాగుందా? సో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీ అనమాట. ఇది అన్ని కంట్రీస్లో అన్ని చోట తిరిగింది కదా, ద బెస్ట్ టీ అంటే మాత్రం ఇది ఇప్పటి వరకు. మామ ఇది ఒక పీస్ ఇలా ముంచుకొని తిను. నువ్వు చెప్పాలా రివ్యూ ఎట్లుంది అనేది. తీసుకోలేదు ఒకటి తీసుకోరా, అదే కాదురా, నీకు నచ్చింది తీసుకోరా. కాలుతుంది. ట్రై చేయి. ఎట్లుంది? సూపరా? సాయి నువ్వు తినలే కదా ఎప్పుడు? నీది కూడా, నీ రివ్యూ కూడా కావాలా? అప్పుడే కదా, కాదు మూతి కాలిపోతుంది. బాగుందా? వెంకట్ బ్రో అయితే రివ్యూ అవసరం లేదు, మెంబర్షిప్ ఉంది ఇక్కడ. మనం తీసుకున్న ఐటమ్స్ అయితే మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు అక్కడైతే చూడండి. సో యాక్చువల్లీ ఇప్పుడు 2 కవర్లు ఉన్నాయి కదా, ఒకటేమో నార్మల్గా పేపర్ బ్యాగ్ ఒకటి, ఇంకోటేమో ఇది ప్లాస్టిక్ బ్యాగ్ ఒకటి. అన్నీ ఒక దాంట్లోనే పెడదామని చూసిర్రు, కానీ ఒక దాంట్లో పట్టలే అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ పెద్దది ప్లాస్టిక్ బ్యాగ్లో చదువుతున్నారు అనమాట. అన్ని తీసేసి అందులో నుంచి. అంటే యాక్చువల్లీ నేను కొనాలనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువ కొనేసిన అనమాట. అంటే ఇప్పుడు నేను ఏమేమి కొనాలో కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తా క్లియర్గా. బట్ మొత్తానికి బిల్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ ఒక 3,000 రూపాయల దగ్గర దాకా అయింది. బిల్లు కూడా నేను మీకు కుదిరితే చూపిస్తా. అండ్ చాలా ఐటమ్స్ తీసుకున్నా. అండ్ ఎప్పుడైతే నేనైతే మాత్రం నీలోఫర్లో ఇంత ఎక్కువ బిల్ అయితే మాత్రం ఎప్పుడు చేయలేదు. నా కోసం కూడా నేను కొనుక్కోలేదు. ఇది వేరే వాళ్ళకి తీసుకొని వెళ్తున్నా కాబట్టి ఒక గిఫ్ట్ లాగా. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది ఇంత బిల్ చేసిన అనమాట. ఇక్కడ కనిపిస్తున్న బిస్కెట్లో నుంచి ఒక 3 రకాలు. అండ్ ఇక్కడ టీ ఫేమస్ కదా నీలోఫర్లో, ఆ టీలో నుంచి అన్నీ అదొకటి 250 grams ప్యాక్స్ తీసుకున్నా. అండ్ అంతే, ఇంకా ఇక ఆల్మండ్ బిస్కెట్స్, ఆల్మండ్ స్టిక్స్ అంటే ఏందో ఈ ఒకటి. అండ్ ఇంకా ఇక్కడే ఉస్మానియా బిస్కెట్స్ ఇట్లాంటివి అంతే కదా. అండ్ ఈ ఐటమ్స్ మొత్తం అన్నీ అదొకటి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అన్నీ టేస్ట్ చేయాలని చెప్పేసి. ఇక ఫైనల్లీ బిల్ అయితే చూడండి ఎంత అయిందో. సో ఇప్పుడైతే ఇంకా నీలోఫర్లో షాపింగ్ అయిపోయింది. ఏందో తెలియదు కానీ నాకు 2 రోజుల నుంచి
ఫుల్ దగ్గు వస్తుంది. మొన్న వస్తే సిరప్ తాగిన ఒక్కరోజు కంట్రోల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను మొత్తం ఫుల్గా మానేసిన. ఇంకా దగ్గు అయితే మాత్రం తగ్గట్లే 2 రోజుల నుంచి. సో రేపు మార్నింగ్ మనకి కరెక్ట్గా ఎప్పుడు అబ్బా ట్రైన్ 8:50 కదా, 8:50కి ట్రైన్ ఉంది మాకు. సో నాన్ స్టాప్ ఢిల్లీ. రేపు మార్నింగ్ అయితే మేము వెళ్ళిపోతున్నాం. ట్రైన్ పేరు ఏం పేరు ఉంది. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. రూమ్ ఎక్కడ? నిజాంపేట కదా? నిజాంపేటకి. సో ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 40 minutes అట్లా పట్టచ్చు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అటు సైడ్ చూడండి. మొత్తం ఇక ఇప్పుడు రూమ్కి వెళ్ళేంత వరకు ఆల్మోస్ట్ అంతా ఇట్లనే ఉంటుంది ట్రాఫిక్ ఇంకా. అండ్ అంతే ఇప్పుడు నేను సోమేష్ ఇద్దరం కలిసి మనం ఎప్పుడు లాస్ట్ ట్రైన్లో ట్రావెల్ చేసింది కలిసి 2013లో కదా. అసలు నా ఫిబ్రవరి 2013 అప్పటి దిగిన ఫొటోస్ కొన్ని ఉన్నాయి. నేను మీకు రేపు నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చూపిస్తా. నేను 2013లో ఎట్లున్నానో మీరు అప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. మొత్తం నిబ్బా స్టైల్ ఆ ఫొటోస్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకండి అసలు. అప్పుడు మనం ఎంతసేపు చేసిన జర్నీ మా అంటే ఒక 4 hours 5 hours జనరల్ కోచ్లో మీ ఫ్రెండ్స్ అందరం కలిసి బాపట్ల బీచ్కి వెళ్ళేసి వచ్చినాం. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది లాంగ్ జర్నీ అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఏసీలో హైదరాబాద్ టు ఢిల్లీ. రేపు ఒక లాంగ్ ట్రైన్ వ్లాగ్ అయితే మన ఛానల్లో రాబోతుంది, మిస్ అవ్వకండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇప్పుడు మీకు ఒక బాగా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఒక హౌస్ చూపిస్తా. అంటే హౌస్ అయితే హౌస్ అంటే హౌస్ ఏం కాదు, అదే మనకి ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో బాగా వస్తుంది కదా, మంచు విష్ణు గారికి మంచు మోహన్ బాబు గారికి వీళ్ళందరికీ గొడవ అవుతుందని చెప్పి. సో వాళ్ళ హౌస్ ఇక్కడే అనమాట. ఇవ్వండి, ఇదేనా కొంచెం ముందా? ఇది కాదు కొంచెం ముందుది. ఇది ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అదే హౌస్. సో మాకు ఇంకా రూమ్కి వెళ్ళే దానికన్నా మధ్యలో ఇంకొక వర్క్ పడ్డది. మా వేరే ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు కలిసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. ఓరి నాయన అసలు ఈ రోడ్డు చూడండి, మొత్తం అంతా ఇక్కడ చూసిన వెహికల్స్.